Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్. గుంటూరు నగరంలో ఇసుక లారీల స్వైర విహారంపై ఎమ్మెల్యే గల్లా మాధవి యుద్ధాన్ని ప్రకటించారు. పట్టాభిపురం బ్రిడ్జ్ దగ్గర ఓవర్ స్పీడ్ ఓవర్ లోడ్తో వెళ్తున్న లారీని స్వయంగా అడ్డుకున్న ఘటన తర్వాత ఆమె అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు రోడ్ల నాణ్యతను కాపాడడమే లక్ష్యంగా ఆమె ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే లారీ, అది ఓవర్లోడ్తో ఉంది, అధిక వేగంతో ఉంది. ఆ లారీలో ఇసుక ఉంది. దీంతో ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి అడ్డుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. నిజంగా ఇలా లారీలు ఓవర్లోడ్తో వెళ్తున్నా, ఓవర్ స్పీడ్తో వెళ్తున్నా కేవలం ఫైన్లు వేయడమే మన విధి అనుకుంటారు చాలామంది అధికారులు. వాటిని పట్టించుకోరు, వదిలేస్తుంటారు. కానీ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ అధికారులు, పోలీసులు వీటిపైన దృష్టి సారిస్తే చూడండి ఒకసారి, అదిగో ఓవర్లోడ్, ఓవర్ స్పీడింగ్తో వెళ్తూ ఉంది లారీ. ప్రమాదాలకు గురి కావా? ఇలాంటి లారీల వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. నగరంలో భారీ లోడ్ల వాహనాలు ప్రవేశంపై పక్కాగా సమయపాలన ఉండాలి. నిజానికి సిటీలోకి వాహనాలు ప్రవేశించడానికి, భారీ వాహనాలు ప్రవేశించడానికి ఒక సమయం ఉంటుంది. కానీ వాహనాలు ఇష్టారాజ్యంగా వెళ్తున్నాయి. దీనిపై కూడా ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనం రద్దీగా ఉండే సమయాల్లో టిప్పర్లు రాకుండా కఠిన ఆంక్షలు విధించాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఓవర్లోడ్ టిప్పర్ల ప్రవేశాన్ని అడ్డుకోవడానికి నగర సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాల్లో 24 గంటల పాటు నిఘా ఉంచి నిబంధనలు అతిక్రమించే ప్రతి వాహనంపై చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. నగర పరిసరాల్లో వెలుస్తున్న అక్రమ ఇసుక డంపింగ్ యార్డుల వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరుగుతున్నాయి అని మాధవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీటిపై దాడులు నిర్వహించి అనుమతులు లేని కేంద్రాలను సీజ్ చేయాలి అని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. ఓవర్లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్న విషయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి అని సూచించారు. పాడైపోయిన రహదారులకు మరమ్మతులు చేయించడంతో పాటు భవిష్యత్తులో రోడ్లు దెబ్బతినకుండా లోడు పరిమితిని ఖచ్చితంగా అమలు చేయాలి అని స్పష్టం చేశారు. టిప్పర్ల వేగం, ఇతర ఇబ్బందులపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని గల్లా మాధవి స్పష్టం చేశారు. వాటిని వెంటనే పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు అని, ఈసారి నిబంధనల అమలులో ఏ మాత్రం అలసత్వం వహించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మణికుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. మణికుమార్, స్వయంగా ఎమ్మెల్యే మాధవి లారీని వెంబడించి ఆపి అధికారులకు ఫిర్యాదు చేసి ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏదైనా మార్పు కనిపిస్తుందా? మరీ ముఖ్యంగా అక్రమ ఇసుక డంపింగ్ యార్డ్ల పైన గత రాత్రి జరిగినటువంటి ఘటన పూర్తిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇసుక లారీలు ఏదైతే టిప్పర్ లారీలు ఉంటాయో ఆ టిప్పర్ లారీలకు సంబంధించి అధిక ఓవర్ లోడ్తో వెళ్తాం, అధికంగా ఓవర్ స్పీడ్తో వెళ్ళడం వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి. రోడ్లు కూడా పాడైపోతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు గుంటూరులో కూడా ఈ ఇసుక లారీలు, టిప్పర్లు పూర్తిగా స్వయం విహారం చేస్తున్నాయని చెప్పాలి. అంటే సమయపాలన లేకుండా పూర్తిగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా చాలా స్పీడ్ తో ఓవర్ లోడ్ వెళ్తుంటే అటు ప్రమాదాలు జరుగుతున్నాయి, అటు రోడ్లు కూడా పూర్తిగా పాడైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా బిగ్ టీవీ దీని మీద పలు కథనాలు కూడా ప్రసారం చేసింది. అయితే ఇటీవల జరిగినటువంటి ఘటన ఒక ఎమ్మెల్యే అయ్యింది ఇసుక లారీలను అడ్డుకోవడం ఇప్పుడు పూర్తిగా దీని మీద సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. నిన్న రాత్రి ఆ పట్టాపురం బ్రిడ్జ్ వద్ద ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి ఇసుక లారీని, ఓవర్ లోడ్ తో వెళ్తున్నటువంటి ఇసుక లారీను ఎమ్మెల్యే స్వయంగా అడ్డుకున్నారు. అడ్డుకొని ఇంత ఓవర్ స్పీడ్ తో ఎందుకు వెళ్తున్నట్టు కూడా డ్రైవర్ ను నిలదీశారు. అదేవిధంగా ఈ లారీ ఎవరిది, ఇంత ఓవర్ లోడ్ వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు మీకంటూ కూడా ఆమె డ్రైవర్ ను నిలదీశారు. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులను పిలిచి అక్కడికి పిలిపించి ఆ డ్రైవర్ మీద, ఆ లారీ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు. అంటే గతం నుంచి కూడా ఇక్కడ గుంటూరు ప్రాంతంలో, ముఖ్యంగా అమరావతి రీజన్ లో గుంటూరులో అక్రమ డంపింగ్ యార్డ్లు ఎన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎమ్మెల్యే రాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చి వాటిని ఆపి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత అక్రమంగా ఇసుక డంప్ చేస్తున్న కేంద్రాలను గుర్తించారా? అట్లీస్ట్ ఉన్నాయా? వాస్తవానికి గుంటూరు రీజన్ లో పాటు అటు అమరావతి
చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఈ అనధికారిక ఇసుక డంపింగ్ యార్డులు అనేకం ఉన్నాయి. అయితే వాటిని గుట్టు చప్పుడు కాకుండా కూడా నిర్వహిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి ఇసుక లారీలు అధిక లోడ్ తో వాటిని లోడ్ చేయటం, అంటే ఒకటికి మూడింతలు లోడ్ చేయటం, ఓవర్ స్పీడ్ తో వెళ్ళటం, ఎక్కువ ట్రక్కులు ఎక్కువ లోడ్లు తోలాలి అనే ఒక అక్కసు, అంటే దానికి సంబంధించి ఎక్కువ లోడ్లు వెళ్ళాలని చెప్పి ఆ లారీలు అధిక మోతాదులో ఆ బరువులు వేయటం, అదేవిధంగా ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఎక్కువ ట్రిప్పులు వాటిని రవాణా చేయడంతో ఇటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల గుంటూరులో ముఖ్యంగా Right. ఎక్కువగా ఇట్లాంటి ట్రక్కులు టిప్పర్లు ఎక్కువ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వాటిని Right. అడ్డుకోవటం, వాటి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం, ఇదంతా కూడా ఒక చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే చేసిన పనికి ఒక పక్క ప్రశంసలు వినిపిస్తున్నప్పటికీ మరోవైపు అధికారుల తీరు మీద కూడా విమర్శలు వస్తున్నాయి. మరి చూడాలి, మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే చెప్పిన తర్వాత ఈ ఇసుక లారీ టిప్పర్ లారీలు గుంటూరులో నియంత్రిస్తారా, లేదంటే ఇదే కొనసాగుతుంది అనేది అయితే చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఈ రోజు. రైట్, ఒకసారి మణికుమార్ మీరు మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆమె దగ్గర కూడా కంప్లీట్ ఇంటర్వ్యూ తీసుకుందాం. ఈ పోరాటాన్ని ఆమె కొనసాగిస్తారా, ఒకవేళ నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం కొనసాగించాలి అని ఆమె అనుకుంటే క్షేత్రస్థాయిలో కొంచెం పోరాటం చేస్తే బిగ్ టీవీ అండగా ఉంటుంది. ఎవరైతే అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పోరాటం చేస్తారో బిగ్ టీవీ వాళ్ళతో కలిసి ముందుకు వెళుతుంది. సో ప్రజలు కూడా ఫిర్యాదులు చేయండి. ఒకసారి ఎమ్మెల్యే మాధవితో బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. మొత్తం అక్రమ ఇసుక కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీద్దాం. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ మానిటరింగ్ లో లేదు అని అర్థం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ప్రామిస్ ఫ్రమ్ యూ ఆల్ అండి. ఈ మీటింగే మీకు నాకు ఇలాంటి ఇష్యూస్ రిపీట్ అవ్వకూడదు అని చెప్పడానికి వచ్చండి. పర్మిషబుల్ వెయిట్ తోనే లోపల ఉండాలి. ఈ ఎస్విఎన్ కాలనీ రోడ్